గతం నుంచి కూడా అనేక మానవులు వాళ్ళ ప్లేస్ ప్రకారంగా వాళ్ళు పిలువబడతారు. మనం భారతదేశం, ఇంకో చోట ఎర్రవాళ్ళు నల్లవాళ్ళు ఉంటారుగా. మన భారతీయులు అసలు నేను ఎవడైనా దానిలో అంతర్గతంగా తపస్సు చేసి జపం ద్వారా, నామం ద్వారా, ధ్యానం ద్వారా, ధారణ ద్వారా, యోగాల ద్వారా అనేక రకాలుగా చేసి ఓ స్థితిని పొందాను. ఆ స్థితిలో నేననే శబ్దం లేదు, నేననే భావన లేదు, గమనించే లక్షణం లేదు, గుర్తించే లక్షణం, తెలుసుకునే లక్షణం ఏమీ లేదు. నువ్వు ఎలా చెప్తున్నావు? అనుభవంతో. అనుభవం ఎలా చెప్తావు? నిద్రపోయి లేస్తాడు, నిద్రలో నేను నిద్ర ఉండవు, నిద్ర నిశ్శబ్దం ఉండు. మేలుకున్నాడు, అక్కడ నిద్ర అనే శబ్దం వాడలేదు. నిద్రపోయినాడు, నిద్ర శబ్దం వాడతాడా? వాడు. అంటే నిద్రించిన వాడు నిద్రించడానికి మునుపు, ఇక్కడ బాగా వినండి, నిద్ర పొందినవాడు నిద్ర పొందడానికి ముందు నేను అంటున్నాడుగా. ఆ నేను నిన్ను గమనించు. ఎలా? నిద్రపోయిన లేవగానే అందరూ కూడా తెలుగులో కొడుకు వస్తుందిరా అంటాడు. అలాగే నేను నిద్రపోయి లేవగానే నేను నాన్న ఎరుకతో, నేను నాన్న భావంతో, నేను నన్ను గమనించే లక్ష్యంతో, నేను నన్ను గుర్తించే లక్ష్యంతో, నేను నన్ను తెలుసుకునే లక్ష్యంతో, నేను నాన్నటువంటి శబ్దం భావ లక్ష్యంతో అనుభవనుతిగా సహజంగా స్వరూపంతో నేను ఉన్నది అని ఆ నేను పట్టుకో. ఆ నేనంటే మాట్లాడే నేను ఎవరు? వాడే వీడు, వీడే వాడు, వాడు వీడు వేరు కాదు, వాడు వీడు ఒకటి కాదు. ఎలా ఉన్నాడు వాడు? పరిపూర్ణంగా. అంటే పరిపూర్ణంగా ఉన్న నా అనుభూతితో స్వామి నిర్గం చేస్తుందని చెప్పే స్వయం ప్రబోధ సూచనల అవగాహనతోనే ఇక్కడ ఏం చేస్తున్నాను? స్వామి నిర్గం చేస్తున్నా, నిర్గం చేస్తున్నా ఏమంటున్నాడు? స్వానుభవ అనుభూతిగా ఉన్న అనుభూతినే మరల మన్నం చేసేవాడిగా నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను, నన్ను ఎరుగుతున్నాను, నన్ను నేను గమనిస్తున్నాను, నన్ను నేను గుర్తిస్తాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను, నన్ను నేను భావిస్తున్నాను, నాకు నేను అనేది రెండు తానే, నన్ను నేను అనుభవిస్తున్నాను, సుఖం దుఃఖం నాకు అనవసరం, ఇది అనుభవిస్తున్నాను, నేను స్వయంగా అనుభవిస్తున్నానని. ఎలా అనుభవిస్తున్నాడు? గుర్తించి గమనించి తెలుసుకుని జ్ఞానంతో శబ్దం భావలక్ష్యంతో నేను అనుభవిస్తున్నాను అన్న ఆ శబ్దం కూడా లేనప్పుడు, ఆ ఎరుక కూడా శబ్దం లేనప్పుడు, శబ్దం భావం అక్షరాలు వాక్యాలు వాసనలు అన్నీ కూడా వచనంతో పదాలతో ఆ పదాలు ఎత్తినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలియదు. కానీ కొంచెం కురుగు తీసినట్టుగా అది నిద్ర కాదు. కురుగు తీసే హాయిగా ఉన్నది సత్పదార్థంగా. హాయి సత్ అంటే సత్యం ఉంది. దేశం కాల వస్తువులు ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. నేనంటే ఏంటి? ఉండుట. ఉండుట అంటే ఉనికి. ఉనికి అంటే అస్తిత్వం. అస్తిత్వం అంటే సత్యం ఉన్నది. ఉన్నదే సత్యం. సత్యం సత్యంగానే ఉంది. ఉన్నది ఉన్నట్లుగా సత్యం ఉందని గ్రహించి సహజంగా నీకు తెలియక్షంతో తెలుసుకోవటమే స్వయం సాక్షాత్కారం, స్వయం అనుభవం. అంటే ఇక్కడ ఉనికి ఉండుట ఉనికి లక్షణం. ఉనికి ఉండుట ఉనికి లక్షణం. ఉనికి అనుకోదు అంటే ఉనికి తాను గుర్తించగా గమనించగా తెలుసుకోవట ప్రసక్తి అప్రసక్తం అన్న తెలివితో ఎరుగుతూ ఉన్నాను. ఈ తెలివి ఎలా ఉంది? తాను గుర్తిస్తూ గమనిస్తూ తెలుసుకుంటూ ఊరిగా అవగాహనతో సత్ అంటే సత్ పదార్థంగా సన్మాత్రంగా నేనే ఉన్నాను. సత్ ఎలా ఉంది? అనేక చైతన్యంతో కాకుండా పరిపూర్ణ చైతన్యంతోనే పరిపూర్ణ శక్తులతోనే ఉన్నదని తాను గుర్తించగా గమనించ తెలుసుకోలేదు. అప్పుడు ఎలా తెలిసింది? ఎరుక లక్ష్యంతో. ఎరుకంటే స్వ, ఎరుకంటే జ్ఞానం, ఎరుకంటే గమనించే లక్షణం, ఎరుకంటే భావ లక్షణం అంటే ఉన్న తాను ఎరుక లక్ష్యంతో తన అస్తిత్వాన్ని ఉనికిని అవగాహనతో ఎరుక అనే చిత్త లక్ష్యంతో తెలుసుకుని ఆనంద లక్ష్యాన్ని తెలుసుకుని మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాను స్వేచ్ఛతో తనకు తానుగా ఉండుట స్వానుభవం. స్వానుభవంలో స్వానుభవ దృష్టి కలిగి ఉండాలి. అది సహజంగా ఉందిగా. స్వానుభవం సహజం, దృష్టి సహజం, స్వానుభవ భావన సహజం, స్వానుభవ సంకల్పం సహజం, స్వానుభవ నిజం సహజం. అన్ని ఇండప్పుడు పెట్టింది వెతుకుతావా? వెతకాల్సిన అవసరం లేదుగా. అప్పుడు వెతకకుండా ఇక్కడ వెతుకుతున్నాం. అసంతృప్తి కారణం వెతుకుతున్నాం. నిద్ర కారణం ఏంటి? స్వప్నానికి కారణం ఏంటి? మెలకు కారణం ఏంటి? అవసరానికి కారణం ఏంటి? దేవుడు అనే శబ్దం ఎలా వచ్చింది? దానికి కారణం ఏంటి? జీవుడు ఎవరు? పరమాత్ముడు. ఈ నానా రకాల శబ్దాలన్నీ నేను శబ్దాలు ఇమిడిపోయినాయి. ఆకాశం అనేటువంటి పాదమునందు, ఆకాశం అనే పాదమునందు ఎంత ఘాటు జలాలైనా ఎవరెస్ట్ అయినా శిఖరాలైనా అన్నీ కూడా ఇమిడిపోతాయి కదా. ఆకాశం ఎక్కువ ఉంటుందా? ఆకాశం అంటే శూన్యం. ఆకాశం అంటే ఆది తుది మధ్య లేనిది శూన్యం. శూన్యాన్ని వాడున్నాడు కాదు శూన్యం. అంటే శూన్యాన్ని గమనించేవాడుగా గుర్తించేవాడుగా తెలుసుకోకుండా నేను ఎలా ఉన్నాను? అనుభవంతో సత్తు అంటే సత్పదార్థంతో ఆకాశాన్ని, సత్పదార్థంతో తెలివిని, సత్పదార్థంతో ఆనందాన్ని, సత్పదార్థంతో మౌనాన్ని, సత్పదార్థంతో పరిపూర్ణ స్వేచ్ఛతో సత్తుగా ఉన్నాను అన్న అవగాహనతో ఈ నిర్గుణ చైతన్య స్వానుభవంతో
స్వాతంత్రంతో నిర్భయంగా ఉన్నాడు. అందరి యొక్క మానవుల యొక్క శరీరం యొక్క స్వభావం, అందరి యొక్క స్వభావం, అందరి నిద్రలు జారి స్వప్నం, ప్రతిదారి సహజ స్వభావం స్వరూపం సత్తుచిత్ ఆంత పరిపూర్ణ మౌనంగా స్వేచ్ఛతో ఉండుట స్వానుభవం అవగాహన అందరికీ ఉంది అని మాత్రమే నిర్గుణ చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు.